ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయము 15 వచనము. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానము నీవింక భరింపవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నిన్ను గురించి ఎవరైతే నీ గురించి అన్యజనులు అనబడిన వారు, లేదా నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు ఎవరైతే వారు అపహాస్యం చేస్తున్నారో, ఇక మీద నుంచి నీకు వినబడకుండా దేవుడు చేస్తానని గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. హల్లెలూయా. ఎవరైతే నీ బిడ్డలను వేలెత్తి చూపిస్తూ, నీ జీవితమును వేలెత్తి చూపిస్తూ, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను వేలెత్తి చూపించి అపహాస్యం చేస్తున్నారో, హేళనగా మాట్లాడుతున్నారో, నిందలు వేస్తూ ఉన్నారో, వాటన్నిటినీ కూడా దేవుడు కొట్టివేస్తానని, వారి నోర్లు ముయ్యించి నీకు ఘనతనిస్తానని సజీవుడైన దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. ఎందువలన నీ మీద అవమానం పడుతుందో, ఒక ఉద్యోగం లేదనా, వివాహం కాలేదనా, బిడ్డలు జీవితంలో స్థిరపడలేదనా, లేదా నీవే ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేదనా, ఒక ఇల్లు లేదనా, దేని నిమిత్తము అనేక మంది నీ మీద అవమానపాలు కలిగిన అపహాస్యం చేస్తున్నారో, నిందలు వేస్తున్నారో, గుర్తుపెట్టుకో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడదట. హల్లెలూయా. దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు ఆయన. ఆమేన్. ఆయన చూడండి అంటూ ఉన్నారు, జనముల వలన కలుగు అవమానము, జనముల వలన కలుగు అవమానము నీవింక భరించవు. నువ్వింక భరించాల్సిన అవసరము లేకుండా దేవుడు నిన్ను వృద్ధి చేయడం ఈ రోజు నుంచి ఆయన ప్రారంభించబోతున్నాడు. ఆమేన్. నిజానికి చాలా గొప్ప వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకిస్తూ ఉన్నారండి. ఎక్కడి నుంచి అయితే ఈరోజు నువ్వు ఈ వాగ్దానం వింటున్నావో, ఏ కన్నీటితో నీవు బాధపడుతూ ఈ వాగ్దానాన్ని పట్టుకున్నావో, అవమానం అనేది ఇక నుంచి నువ్వు భరించాల్సిన పని లేకుండా దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నేను పెట్టబోతున్నాడు ఆయన. ఆమేన్. అది ఎలా జరుగుద్దో నాకు తెలియదు, కానీ నీ ప్రార్థన ఆ విజయాన్ని నీకు సొంతం చేస్తుంది. నీ విశ్వాసము నిన్ను బాగుపరుస్తుంది. నువ్వు ఏదైతే దేవునిలో నాకు ఇది చెయ్యి ప్రభు అని నువ్వు ఉపవాసం ఉండే కఠినముగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడుతున్నావో, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అవమానం అనేది ఇక్కడ నువ్వు భరించాల్సిన అవసరం ఉండదు. దేవుడు గొప్పగా నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. ఆయన చాలా గొప్ప దీవెన నీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. ఒక సేవకునిగా ఈరోజు ఎంతో ధైర్యము కలిగి వాగ్దానం నీకు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రేరేపణిస్తూ ఉన్నారు. ఆమెన్. నువ్వు భరించాల్సిన అవసరం లేదు అవమానాన్ని. అన్యజనులు నీ గురించి చేస్తున్న ఆ యొక్క చెడ్డ మాటలు, అవమానపు మాటలు, నీ వెనకాల మాట్లాడుకునే మాటలు అన్నీ కూడా దేవుడు ఈ దినం నుంచి నీ మీద నుంచి అవి కొట్టివేయబోతూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను పెట్టి నీవు అనేక మందికి ఆశ్రయం ఇచ్చి, నీవు అనేక మందికి సహాయం చేసే చేతిగా దేవుడు నిన్ను నియమించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.